హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేవలం 10th క్లాస్ అర్హతతో మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవసాయ శాఖకి సంబంధించినటువంటి సంస్థలో గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. స్టార్టింగ్లోనే మీకు 45,000 వరకు కూడా సాలరీ అనేది పే చేస్తున్నారు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే పర్మనెంట్ జాబ్స్ అది కూడా సొంత రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేసి తప్పనిసరిగా ఈ జాబ్స్కి సంబంధించి ఈ రోజు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. అన్ని డీటెయిల్స్ని చెప్తాను. వీడియోని లైక్ చేసి చివరి వరకు అయితే చూడండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీలకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మనకి వివిధ రకాల జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అలాగే క్లర్క్ లెవెల్ జాబ్స్ ఉన్నాయి కదా. ఇందులో మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్లకి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ 100 మార్కులకి ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేస్తున్నారో ఈ యొక్క ఎగ్జామినేషన్ పాస్ అయితే సో మీరు జాబ్స్కి సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ మెయిన్స్ అంటూ ఏమీ ఉండవు అనమాట. ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చూడండి. నార్మల్గా మనకి రెగ్యులర్గా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్స్ ఏవైతే పడతాయో సో అదే సిలబస్ ఇక్కడ చూడండి. జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 25 మార్క్స్ అడుగుతారు. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. టోటల్గా 1.5 అవర్ పాటు కూడా ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఎంటీఎస్ ఉద్యోగాలకి చాలా సింపుల్గా ఈ యొక్క జాబ్స్కి అయితే సెలెక్షన్ అనేది చేస్తున్నారు. ఈ ఎంటీఎస్ ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ మనకి పోస్టుల వారికి కూడా క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. మీకు ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తాను 1 by 1 ఆ పోస్టుల డీటెయిల్స్ అన్నీ కూడా. సో ముందుగా ఇక్కడ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10th క్లాస్ అనేది చదివి ఉండాలి. సో దాంతోపాటు బేసిక్ కంప్యూటర్ కోర్స్ ఏదైనా సర్టిఫికేట్ ఉండాలి. లైక్ డీసీఏ కానీ పీజీడీసీఏ కానీ సో ఏదైనా పర్వాలేదు. లేదు అంటే మీకు హైయర్ క్వాలిఫికేషన్స్లో ఏదైనా కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది ఒక సబ్జెక్ట్స్గా ఉన్నా కూడా ఎలిజిబుల్ అనమాట. టైప్ రైటింగ్కి సంబంధించి మీకు కొంచెం స్కిల్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. మీకు తెలుగుకి సంబంధించి కంపల్సరిగా మాట్లాడడం అనేది వచ్చి ఉండాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో సో వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ని అవి వదిలేద్దాం, ఎందుకంటే వాటికి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ అలాగే స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించినటువంటి జాబ్స్కి ఏదైనా డిగ్రీ అనేది పాస్ అయి ఉండి ఇంగ్లీష్లో టైపింగ్కి సంబంధించి 30 words per minute టైపింగ్ స్కిల్స్ ఉంటే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాత్రమే చూడండి. డిజైరబుల్ అనేది మనకి అవసరం లేనటువంటి అర్హత అనమాట. ఎసెన్షియల్ అంటే తప్పనిసరిగా ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్. అండ్ నెక్స్ట్ మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి మనకి ఎవరు ఎలిజిబుల్ అంటే ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయి ఉండి ఇంగ్లీష్లో షార్ట్ హ్యాండ్కి సంబంధించి 80 words per minute టైపింగ్ స్కిల్స్ ఉంటాయి. సో దాంతోపాటు ఇంగ్లీష్కి సంబంధించి 30 words per minute టైపింగ్ స్కిల్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో మీకు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి షార్ట్ హ్యాండ్ విభాగంలో టైపింగ్కి సంబంధించి సర్టిఫికేట్ అనేది ఉండాలి జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్లకి అయితే. సో ఈ విధంగా మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఈ జాబ్స్ అనేవి మనము అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. అమ్మాయిలు అప్లై చేసుకోవచ్చు, అలాగే అబ్బాయిలు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో ఈ జాబ్స్ అనేవి భర్తీ అయితే చేస్తున్నారు. ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీ పే చేస్తారంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఏదైతే జాబ్స్ ఉన్నాయో వీటికి వచ్చేసి మీకు లెవెల్ 1 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా 30,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఏదైతే క్లర్క్ లెవెల్ జాబ్స్ ఉన్నాయో మనకి ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్స్తో పాటు అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి కదా. సో వీటికి మీకు పే మ్యాట్రిక్స్ లెవెల్ 4 ప్రకారం 25,500 నుంచి 81,000 వరకు బేసిక్ పే ఉంటుంది. ఇది మనకి సాలరీ కాదు, ఇంకా మనకి చాలా అలవెన్సెస్ వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. అవన్నీ అలవెన్సెస్ కలుపుకుంటే ఈ యొక్క క్లర్క్ లెవెల్ జాబ్స్కి అయితే మీకు 45,000 వరకు కూడా సాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. 2 రకాల పోస్టులకి సంబంధించి ఇక్కడ ఏ కేటగిరీ
కేటగిరీలో వేకెన్సీ అనేది కేటాయించారు. ఇక్కడ మనకి డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. పోస్టింగ్ మాత్రం మనకి హైదరాబాద్లో ఉంటుంది. సో హైదరాబాద్లో ఉంది కదా, మేము ఆంధ్ర వాళ్ళం, మేము ఎలిజిబులా కాదని చెప్పేసి కామెంట్స్లో అడుగుతారు. సో ఇది మనకి స్టేట్ గవర్నమెంట్ కిందికి రాదు, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీరు కూడా అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇద్దరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. సో ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకి ఇద్దరికి కూడా అవకాశం అనేది ఉంది. ఈ పోస్టులకి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఎంటీఎస్ ఉద్యోగాలకైతే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే 18 నుంచి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 18 నుంచి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అయితే 18 నుంచి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకి అయితేనేమో 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఓబీసీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు అయితే 18 నుంచి 32 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు కూడా 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్కి సంబంధించి, తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో దాదాపుగా సేమ్ సిలబస్ ఉంటుంది, ఒక పార్ట్ మాత్రమే మీకు మారుతుందన్నమాట. సో దీని తర్వాత ఏంటంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకి మీకు షార్ట్ హ్యాండ్ విభాగంలో అలాగే టైప్ రైటింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎంటీఎస్ ఉద్యోగాలకైతే మాత్రం ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ ఉండదు. అండ్ అలాగే ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఎలాంటి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేయరు. అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు కూడా ఏంటి అంటే మీకు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఈ యొక్క టైపింగ్కి సంబంధించి ఏదైతే స్కిల్ టెస్ట్ ఉంటుందో అది క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. అండ్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ కానీ అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ కానీ వీటికి మీరు అప్లై చేయాలంటే 500 రూపీస్ అనేది మీరు పే చేయాలి. ఒకవేళ ఎంటీఎస్ అయితే మాత్రం 350 అనేది పే చేయాలి. ఈ యొక్క ఫీజు అనేది మీరు డీడీ రూపంలో బ్యాంకుకి వెళ్ళి ఇన్ ఫేవర్ ఆఫ్ మేనేజ్ పేయబుల్ ఎట్ హైదరాబాద్ అని చెప్పేసి పేరు మీద మీరు డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మల్టిపుల్ పోస్టులకి అప్లై చేస్తామనుకుంటే సపరేట్గా అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేసి ఆ రిసెప్ట్ని అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇంకా ఎక్కువ టైం అయితే లేదు, జస్ట్ ఇంకా 1 వీక్ టైం ఉంది. 28th జూలై వరకు టైం అనేది ఉంది. ఈ జాబ్స్కి మనము ఆన్లైన్లో అప్లై చేయడానికి అవకాశం లేదు. సో మనము ఆఫ్లైన్లో అయితే అప్లై చేయాలి. మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేశారు వెబ్సైట్లోనే. అక్కడ నుంచి మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని, సో అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత దానికి రెలవెంట్ ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ద డిప్యూటీ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, రాజేంద్ర నగర్, హైదరాబాద్ 500030 తెలంగాణ. ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి అయితే ఉంటుంది. సో ఇంకా మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి వీలైనంత తొందరగా వీడియో చూసిన వెంటనే మీరు అప్లికేషన్స్ పంపించడానికి అయితే ట్రై చేయండి. ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది మీరు మెన్షన్ చేసేసి అప్లికేషన్స్ అనేవి మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. సో కాబట్టి మీరు కేర్ఫుల్గా అప్లికేషన్ అనేది ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్స్ అనేవి పంపించండి. అయితే ఇక్కడ ఫీజు విషయంలో గమనించండి, అమ్మాయిలు, ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్మెన్ వీళ్ళు మాత్రం అప్లికేషన్ ఫీజు కేవలం 150 రూపీస్ మాత్రమే పే చేయాలి ఏ పోస్ట్కి అప్లై చేసినా కూడా. సో మిగతా వాళ్ళు మాత్రం పోస్టులను బట్టి ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి మేనేజ్ నుంచి రిలీజ్ అయినటువంటి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి పర్మనెంట్ పొజిషన్స్కి సంబంధించి జాబ్ డీటెయిల్స్, వీటికి సంబంధించి నోటిఫికేషన్, అప్లికేషన్ ఫామ్స్కి సంబంధించి కూడా మన వెబ్సైట్లోనే పెట్టారు. అని కూడా మీరు చెక్ చేసుకొని రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి పంపించేసేసేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much, guys.